ఈ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to 3 into 10 to the power of 3 I cap Newton per coulomb. What is the flux of this field through a square of 10 centimeters on a side whose plane is parallel to the YZ plane? What is the flux through the same square if the normal to its plane makes a 60 degrees angle with the axis? మన మోటివ్ ఏంటి అంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అనుకుందాం. ఈ x యాక్సిస్ మీద ఒక ప్లేన్ షీట్ ఉంచారు. ఇది స్క్వేర్ షేప్లో ఉంది. అయితే ఇది చూడటానికి YZ ప్లేన్ లాగా ఉంది. చూడండి, YZ ప్లేన్కి ప్యారలల్గా ఉంది. x యాక్సిస్ మీద ఉంచాం. మనకిచ్చిన ఫీల్డ్ డైరెక్షన్ కూడా x యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. ఐ క్యాప్ అంటే x యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్. ఇలా ఫీల్డ్ వెళ్తున్నప్పుడు ఈ స్క్వేర్ ప్లేన్లో నుంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుందో మనం కనుక్కోవాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్లేన్ యొక్క నార్మల్ ఏదైతే ఉందో ఈ నార్మల్ని కనుక ఈ ఎక్స్ యాక్సిస్తో 60 డిగ్రీస్ ఉండే విధంగా కనుక మనం టిల్ట్ చేసినట్లయితే అప్పుడు ఎలా ఉంటుందో ఫ్లక్స్ చెప్పవలసి ఉంది మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టిల్ట్ చేసాం. సో ఇక్కడ ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? సమ్ తీటా యాంగిల్ చేస్తుంది. ఇలా చేసినప్పుడు దానిలో గుండా వెళ్ళే ఫ్లక్స్ మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. ఇక్కడ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు 3 into 10 to the power of 3 I cap Newton per coulomb. మనకు డైరెక్షన్ తెలిసింది కాబట్టి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేయొచ్చు క్యాలిక్యులేషన్స్ కోసం. అలాగే ఈ స్క్వేర్ ప్లేన్ యొక్క సైడ్ ఇచ్చాడు. S ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అటువంటిప్పుడు దాని ఏరియా ఏమవుతుంది? A ఈజ్ ఈక్వల్ టు 10 into 10 100 సెంటీమీటర్స్ స్క్వేర్, that is equal to 100 into 10 to the power of minus 4 మీటర్ స్క్వేర్. అలాగే రెండవ కేసులో ఎంత యాంగిల్ టిల్ట్ చేయడం జరిగింది? నార్మల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ టిల్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్కి ఏంటి అంటే ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఈజ్ ఈక్వల్ టు E డాట్ ds. ఇది స్మాల్ ఏరియా కన్సిడర్ చేసినట్లయితే, లేదా ఫార్ములా కన్సిడర్ చేసుకుంటే డైరెక్ట్గా ఫై ఈజ్ ఈక్వల్ టు E డాట్ ఏ క్యాప్. ఏరియా జనరల్గా వెక్టార్ కాదు, కానీ ఇక్కడ నార్మల్ వెక్టార్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ క్యాప్ అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు EA కాస్ తీటా. డాట్ ప్రోడక్ట్కి కాంపోనెంట్ రూపం ఇది EA కాస్ తీటా. ఇక్కడ ఫస్ట్ కేసులో నార్మల్ ఒకే డైరెక్షన్లో ఉంది, ఎక్స్ యాక్సిస్ ఒకే డైరెక్షన్లో ఉంది కాబట్టి వాటి మధ్య యాంగిల్ 0. సో కాస్ 0 1. సో ఫస్ట్ కేసులో ఏమవుతుందంటే ఫై ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ఏ. ఈ ఎంత? 3 into 10 to the power of 3 into 100 into 10 to the power of minus 4. That is equal to 4 zeros, 2 zeros ఇక్కడ 2 zeros పోతే 30 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్. ఇప్పుడు రెండవ కేసు చూద్దాం. ఇక్కడ నార్మల్ వెక్టారు ఫీల్డ్తో కొంత యాంగిల్ చేస్తుంది. అది తీటా ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్ అనుకుందాం. సో ఫై ఈజ్ ఈక్వల్ టు EA కాస్ 60 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు E అంటే 3 into 10 to the power of 3 into A 100 into 10 to the power of minus 4 into cos 60 వచ్చేటప్పటికి 1/2. సో ఈ వాల్యూ మనకు తెలుసు 30 into 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్.